వెళ్ళింకా ఎవరైనా చూస్తారు. ఎన్ని రోజులు ఇలా గాలికి భయపడే దీపంలా ఎవరొచ్చినా రాకున్నా నేను నీతోనే ఉండాలి. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయితే వెళ్ళి పెళ్లి చేసుకో. స్విచ్ చేసిన బల్బులా కావాల్సినప్పుడల్లా వెలుగుతావు. ఆ స్విచ్ నువ్వే ఎందుకు కాకూడదు? నేను స్విచ్ని కాదు, కరెంట్ని. కావాల్సినట్టు వాడుకోకపోతే కాలిపోతావు. కాలిపోయినా సరే, రాలిపోయినా సరే కాదనకుండా వస్తానండి. నేను నీకు ఎప్పుడో చెప్పాను, లేచిపోదాము గీచిపోదాము అంటే నీకు వాచిపోతుంది. నేనంటే ఇష్టం లేదా? లేదు. ఇంతకీ నాతో వస్తావా లేదా? నాకు రానని ఇంగ్లీష్లో చెప్పడం రాదు. అయితే ఈ జన్మలో నీ ముఖం చూడను. అదృష్టవంతుడివి, కొడుకు జాబ్ వచ్చింది, మంచి జీతం కూడా. ఏదో మన ప్రయత్నం అంతా భగవంత దేవాల ఇలా కలిసి వచ్చింది. అదేం కుదరదా, పార్టీ ఇయ్యాల్సిందే. ఏట తగాల్సిందే. అట్నే మావా, నీకంటేనా? ఎంఆర్ఓ పని అంటే మంచిదేనా మావా? ఏందిరా, అది కూడా ఒక రావటమేనా? మా వాడు గనక పరీక్షలు రాస్తే స్టేట్లోనే ఫస్ట్. నాకు తెలీదా ఏంది? మొన్న నేను కూడా ఇదే మాట అంటే ఎంత వచ్చేం లాభం, ఇప్పుడేం బీగుతున్నాడు అన్నాడు. మళ్ళీ నేను అన్నట్టు నువ్వు అనద్దు. అటువంటి గతి లేని బతుకుతాం రా మేము. మా తాత అంటే ఈ చుట్టుపక్కల 4 జిల్లాల్లో పేరు రా. ఏమనుకున్నావా ఏందో? నాకు తెలీదా ఏంది? మా తాత వాళ్ళు బయటికి పోయి మేం పలానా పెద్ద మనుషులని చెప్తే చాలు, ఓ అబ్బో కుర్చీలు కాఫీలు ఎందుకులే వ్యవహారం అంతా. అయినా మాది ఏమన్నా ఆశామాష వ్యాపారం అనుకున్నావా? రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గదురా మాది. నాకు తెలీదా ఏంది? ఏది ఆ ఒక్క నిమిషం పడాలే గాని ఈ పక్క జిల్లాలో తిరిగేది మనక. అదేరా అదే. మళ్ళీ పెళ్లి చేయరాదు. మొన్న మా అత్తలు చూస్తే పిల్ల ఏముందిలే, సినిమా కూడా పరిగణ అనుకో. కాకపోతే కాస్త భేద స్థితి అయినా మనకి లెక్క తక్కువ అయ్యింది. చూడాలరా, ఏడా నాకు తీరకలేదు. అదేదో తొందర కానిస్తే మనిషి కేళం ముదిరిపోతే మళ్ళీ కష్టం. బుద్ధి ఉందిరా నీకు? ఏం మాట్లాడుతున్నా? మా వాడికి ఏమిరా, దాపటగిత్తలాగా సింహసింహలాడిపోతుంటే. నాకు తెలీదా ఏంది? ఏందమ్మా నువ్వు? ఏంది నేను కూడా మిక్చర్లో గ్రైండర్లు అంటుంటా. ఇల్లు మిక్సీలో వేస్తే తినరన్నా, రోట్లోనే. మరి ఇపిరి మనుషులు అబ్బా, రాకెట్ కాలంలో కూడా రాళ్లతో సంసారం చేస్తున్నారు. ఇప్పుడు ఏందిరా, ఇటమిల్ బాబు కరెంట్ మిషన్లో వేస్తే? ఓ అబ్బో, మీ సాంగ్యాలు మాకు అర్థం కావులే. చెప్పినావా మేవాడికి? ఏమన్నాడు? ఏమనలేదు. నువ్వు చెప్పినట్టు చెప్పినావా, నేను చెప్పినట్టు చెప్పినావా? నేను చెప్పినట్టే. చెప్పలే, మనుషులు చెప్తే ఇనే రకం కాదమ్మా. ఇంకోసారి చెప్పి చూడు. ఏమన్నా దొరికిందా? ఏవో ఇనుప రేకులు. రేయ్, రూఢం లేకపోతే పొడమ తల్లి, పొత్తన్ని కూడా ఇనుమో ఇత్తడో చేస్తుంది. మనం పోయి చూద్దాం పామాము, ఇత్తడేమన్నా పొత్తుడవుద్దేమో. ఉండమే నువ్వు ఒకదానివే. రేయ్, ఈ చుట్టుపక్కల 10 ఓడలో ఎవడు కట్టే తక్కువరా మనం. ఉన్నదంతా ఊడ్ చేసి లంక బిందెల మీద పెట్టేవేందిరా? ఓ పిల్ల లేదు, జల్లా లేదు. ఈ ఇంటి పేరేం కావాలి, నా పేరేం కావాలి? నువ్వు పుట్టిన తర్వాత పెట్టిన పేరు పోయిన తర్వాత లేకపోతే ఏమి? ఒరే ఒరే ఒరే, అసలు నువ్వు చదువుకున్నావట్రా? మనిషి బతికేదే పేరు కోసంరా. ఒరేయ్, మనిషి బతికుండగానే బతుకు కాదురా, చచ్చినాకు కూడా బతికుండాలి. అది బతుకట్టే. చూడమే, ఈ నా దినానికి కూడు కూడా పెట్టేటట్టు లేడు గానే, అదేందో నువ్వే చూడు. మసూర బియ్యం పెడతాంలే, 3 మూటలు. 3 మూటలు? అది పెట్టడమేనా? 1 ఎకరం బియ్యం పోయాలా? జిల్లా మొత్తం చెప్పుకోవాలా? నీకు బతికి ఉన్నప్పుడు ఎలా ఉండాలి దానికంటే చచ్చిన తర్వాత ఎలా ఉండాలి దాని మీద ఎక్కువ క్లారిటీ ఉంది. ఓ రబ్బే,
చిన్న పెద్ద చెప్పింది కొంచెం ఆలోచన చెయ్యి. మా నాయన ఊరికి ఒక దాన్ని ఉంచుకొని 100 ఎకరాలని 6 ఎకరాలు చేసిండు. నేను నానా యాతనలో పడి 50కి తెచ్చా. నువ్వేంది మళ్ళీ అక్కడికే తీసుకుపోతుంటివి? ఓ రబ్బే, కూకొని తింటే కొండలైన కరుగుతాయి అబ్బే. రేపటి నుంచి నిలబడి తింటాడులే మావా. ఉండా మే నువ్వు ఒకదానివే. ఇంతకీ గొడ్లకు గడ్డేసివా లేదా? వేశాను. ఆ, మీ అయ్య చూసిన సంబంధం గురించి ఏం ఆలోచించావు? చెప్పాను కదా, ఎన్నిసార్లు చేసుకుంటారు? ఆయన అనే దాంట్లో తప్పే ఉంది. వంశానికి వారసుడు కావాలని ఎవరు మాత్రం అనుకోరు. ఇప్పుడు తప్పప్పుల సంగతి ఎందుకు? నీ చెల్లెల కొడుకుని తెచ్చుకుంటా అన్నావు కదా. వాళ్ళు ఇవ్వనన్నారు. ఆస్తంతా మీ ఆయన అమ్ముకుంటూ పోతే మా వాడు పొరకలేసుకుని పోవాల్సిందే అన్నారు. అయితే ఎవరైనా అనాథం తెచ్చుకో. మీ అయ్య ఒప్పుకుంటాడా? నీకు పిల్లలు కావాలా, ఒప్పుకోవడాలు కావాలా? ఒప్పుకునే పిల్లలు. అందుకే నిన్ను చేసుకోమనేది. మరి నాకు ప్రాబ్లం ఉంటే నీకు చేసేవాడా? ప్రాబ్లం లేదు కదా. ఏందక్క బాగున్నావా? బాగున్నానన్నా. వదిన పిల్లలు బాగుండారా అన్నా? వదినంటే నువ్వు చూస్తున్నదని ఇప్పుడు వదిన కదమ్మా. మధ్యలో ఇంకా వదిన వచ్చింది, వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి పిల్లలు ఉన్నారు, బాగున్నారు. పద మందేసిన తర్వాత మజ్జిగ తిందు గాని.